నమస్తే, నా పేరు గజ్జల హుస్సేనయ్య, న్యాయవాది, నంద్యాల. భారత పౌరసత్వం సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా గురించి భారత రాజ్యాంగము మరియు చట్టాల ప్రకారం ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని పార్ట్ 2 ఆర్టికల్ 5 నుండి 11 వరకు భారత పౌరసత్వం గురించి వివరిస్తుంది. భారతదేశం ఏక పౌరసత్వాన్ని సింగిల్ సిటిజన్షిప్ అందిస్తుంది. అంటే ఒక వ్యక్తి కేవలం భారతదేశ పౌరుడిగా మాత్రమే ఉండగలడు. ఒకే సమయంలో వేరే దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి వీల్లేదు. పౌరసత్వం పొందే మార్గాలు 5. 1955 పౌరసత్వం చట్టం సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఒక వ్యక్తి 5 మార్గాల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. పుట్టుక ద్వారా అంటే బై బర్త్, భారతదేశంలో జన్మించిన వారు నిబంధనలకు లోబడి పౌరసత్వానికి అర్హులు. వారసత్వము ద్వారా బై డిసెంట్, భారతదేశం వెలుపల జన్మించిన వారి తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరులైతే వారసత్వంగా పౌరసత్వం లభిస్తుంది. 3. నమోదు ద్వారా బై రిజిస్ట్రేషన్, భారత పౌరులను వివాహం చేసుకున్న విదేశీయులు లేదా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు తగిన కాలము భారతదేశంలో నివసించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా పొందవచ్చు. స్వభావీకరణ ద్వారా బై న్యాచురలైజేషన్, ఒక విదేశీయుడు నిర్ణీత కాలము పాటు సాధారణంగా 12 సంవత్సరాలు భారతదేశంలో నివసిస్తూ ఇక్కడి భాషలు సంస్కృతిపై అవగాహన కలిగి ఉంటే ప్రభుత్వము ద్వారా పౌరసత్వం పొందవచ్చు. ఇక భూభాగాల్ని కలుపుకోవడం ద్వారా బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, ఏదైనా కొత్త ప్రాంతము లేదా దేశం భారతదేశంలో విలీనమైతే ఇక్కడ నివసించే ప్రజలకు భారత ప్రభుత్వం పౌరసత్వాన్ని ప్రకటిస్తుంది. ఉదాహరణకు పాండిచ్చేరి, సిక్కిం విలీనమైనప్పుడు జరిగిన విషయం. పౌరసత్వం కోల్పోయే మార్గాలు 3 ఉన్నాయి. 1. స్వచ్ఛందంగా వదులుకోవడం, రినౌన్సియేషన్, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా తనకు భారత పౌరసత్వం వద్దని ప్రకటించడం. 2. వేరే దేశ పౌరసత్వం తీసుకోవడం, టర్మినేషన్, ఒక భారత పౌరుడు వేరే దేశ పౌరసత్వాన్ని పొందితే అతని భారత పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దవుతుంది. 3. ప్రభుత్వం రద్దు చేయడం, డిప్రివియేషన్, మోసం చేసి పౌరసత్వం పొందినా, రాజ్యాంగానికి ద్రోహం చేసినా లేక యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సహాయం చేసినా కేంద్ర ప్రభుత్వము పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. ముఖ్య గమనిక: విదేశాలలో స్థిరపడిన భారతీయుల కోసం భారత ప్రభుత్వం OCI, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా